మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ కొత్త స్కెడ్యూల్లో వేగం పెరగబోతోంది. ఆఫ్రికాలో లొకేషన్ హంట్ పని పూర్తయినట్లే కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి డ్రాగన్ కొత్త స్కెడ్యూల్ ప్లాన్ జరిగేలా ఉంది. మొత్తానికి ఈ సినిమా రిపేర్ల పేరుతో ఆగింది అన్న రూమర్లకు బ్రేక్ పడింది. అంతేకాదు 150 కోట్ల ఖర్చుతో డ్రాగన్ ఫ్లాష్ బ్యాక్ ని ఆఫ్రికాలో తెరకెక్కించేందుకు 55 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేశాడు ఎన్టీఆర్. అంతేకాదు ఈ మూవీతో ఫస్ట్ టైం పాన్ ఆసియా మార్కెట్లో అడుగు పెట్టబోతున్న ఎన్టీఆర్ కొరియా డ్రామాల్లో వెలిగే అవకాశం కనిపిస్తోంది. కొరియాలో పాపులర్ అయిన ఒక పాప్ సింగర్స్ టీంతో డ్రాగన్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేయడం కూడా పాన్ ఏషియా మార్కెట్ ప్రమోషన్లో భాగమేనా? కొరియన్లు ఉంటే చైనా, జపాన్, మలేషియా, ఇండోనేషియాలో మన కంటెంట్ చొచ్చుకుపోతుందా? థాయ్ ఆర్టిస్ట్ని తీసుకుని మయన్మార్, వియత్నాం, కంబోడియా మార్కెట్లని కబ్జా చేయొచ్చా? ఈస్ట్ ఏషియా మార్కెట్ విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న సాలిడ్ నిర్ణయం వెనుకుంది ఎవరు? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ టీం ఒకటి తర్వాత ఒకటి బాంబు పేల్చే నిర్ణయం తీసుకుంటుంది. ఏదీ సీక్రెట్ కాదు. అలానే ఇప్పుడు వస్తున్నవి లీకులు అంతకన్నా కాదు, అన్నీ ఫీలర్సే. అంటే ఫిలిం టీమే చాలా రూమర్లకు బ్రేక్ వేసేందుకు మీడియాకు షాకులు ఇస్తుందనే వాదన వినిపిస్తుంది. అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్లో పూనకాలు తెచ్చేలా ఉంది. అసలు విషయం ఏంటంటే బాలీవుడ్లో కొన్ని బ్యాచ్లు, టాలీవుడ్లో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ పనిగట్టుకుని డ్రాగన్ మీద బురద జల్లటం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. డ్రాగన్ ఆగింది, కథ మారింది, రీషూట్లతో రిపేర్ల గొడవ పెరిగింది. ఇది యాంటీ ఫ్యాన్స్ బాలీవుడ్లో సౌత్ హీరోల డామినేషన్ నచ్చని బ్యాచ్ సోషల్ మీడియాలో చేస్తున్న దిక్కుమాలిన ప్రచారం. నిజంగానే డ్రాగన్ కథ కొంత మారింది. కొరియన్ యాక్టర్ హ్యుంగ్యూ థాయ్, ఫైటర్ టోనీ జూ ఎంట్రీతో కొన్ని సీన్లు మారాయని ఫిలిం టీం బయటకు లీకులు వదిలింది. రూమర్లకు బ్రేక్ వేసింది. అయినా మళ్ళీ మొదటి నుంచి కథ మార్చి తీస్తున్నారనే మాటలే వినిపిస్తున్నాయి. వాటికి కౌంటర్గా ఆఫ్రికా వెళ్లిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అక్కడ డ్రాగన్ ఫ్లాష్ బ్యాక్ సీన్ల కోసం కొత్త లొకేషన్లు వెతుకుతున్నానని తేల్చాడు. ఇప్పుడు ఆ పని పూర్తవుతోంది. వచ్చే వారం ఇండియాకు వచ్చి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ షురూ చేయటం, వారం గ్యాప్లో ఆఫ్రికాకు మళ్లీ డ్రాగన్ టీం బయలుదేరటం జరగబోతోంది. 55 రోజులు అక్కడే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇంతవరకు బానే ఉంది. అయితే కొరియన్ బీటీఎస్ అంటే అక్కడి పాప్ సింగర్స్ని డ్రాగన్ కోసం రంగంలోకి దింపాలన్నది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిర్ణయమట. గతంలో బన్నీ, పుష్ప హిట్ తర్వాత బీటీఎస్ పాప్ సింగర్స్తో ఓ యాడ్ చేశాడు. అలాంటిదే కానీ అంతకు మించేలా డ్రాగన్ ప్రమోషన్లో సాంగ్ని కొరియన్ పాప్ సింగర్స్తో ఘనంగా ప్లాన్ చేయిస్తున్నాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరియన్ నటులు, అక్కడి పాప్ సింగర్స్ తెలుగు సినిమాలో ఉన్నారంటే ఈజీగా చైనా, జపాన్, కొరియా, మలేషియా, ఇండోనేషియాతో పాటు థాయ్, వియత్నాం లాంటి ఈస్ట్ ఆసియా దేశాల్లో డ్రాగన్ రీచ్ పెరుగుతోంది. పాన్ ఆసియా మార్కెట్లో జెండా పాతాలన్న ఎన్టీఆర్ కళ నెరవేరుతోంది. అంతేకాదు అప్పట్లో జాకీ చాన్తో కలిసి సోనూ సూద్ చేసిన కుంగ్ఫూ, యోగా లాంటి కల్చరల్ కొలాబరేషన్స్ కొరియా, ఇండియా మధ్య జరిగేలా ఉన్నాయి. అక్కడి దర్శకుల నుంచి వచ్చిన ఈ ఆలోచనకి ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు లీకులు అందుతున్నాయి. మరి ఏ కొరియా దర్శకుడు ఏ కొరియా కాన్సెప్ట్ చెప్పాడో కానీ అక్కడి వెబ్ సిరీస్లో ఎన్టీఆర్ ఇండియన్ ఫైటర్ పాత్ర వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది కేవలం గెస్ట్ రోలే అయినా పానాసియా మార్కెట్లో తన రీచ్ పెంచుకునేందుకు ఉపయోగపడుతుందనేది ఎన్టీఆర్ అభిప్రాయం. మొత్తానికి పానాసియా మార్కెట్ కొల్లగొట్టేందుకు ఎన్టీఆర్ సాలిడ్ రిస్క్ నిర్ణయాలు తీసుకుంటుంటే యాంటీ ఫ్యాన్స్ ఇంకా అవుట్డేటెడ్ రూమర్స్తో పైశాచిక ఆనందం పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.